హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అంటే మనకు ఇది కూడా రైల్వే నోటిఫికేషన్ అనమాట. రైల్వే నోటిఫికేషన్, అది సౌత్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్కి సంబంధించి మనకు లేటెస్ట్గా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్తే మనకు సెంట్రల్ రైల్వేకి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఏది సికింద్రాబాద్ నుంచి అనమాట. ఇంకపోతే మీరు ఎప్పటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమంటే ఓపెనింగ్ డేట్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 12/3/2026 అంటే మార్చి నెల 12వ తారీఖు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. క్లోజింగ్ డేట్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి 11/4/2026 అంటే ఏప్రిల్ నెల 11వ తారీఖు వరకు మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్యాండిడేట్స్ రెసిడెన్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్స్ అండర్ ది సౌత్ సెంట్రల్ రైల్వేస్ అంటే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే మనకు సౌత్ సెంట్రల్ జోన్ నుంచి మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే వీలుందనమాట. ఇంకా నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి మనకు 2801 పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. అంటే ఏ క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్ ఇలాంటివన్నీ అనమాట. సో మీరు అస్సలు మిస్ అవుద్ది, ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే స్కిప్ చేస్తే వీడియో అయితే అర్థం కాదనమాట. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి చెప్పాను కదా, 2800 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అది కూడా మనకు ఇది వచ్చేసరికి అప్రెంటిస్షిప్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. అంటే మీరు ఎలా అప్లై చేయాలంటే వాళ్ళ యొక్క వెబ్సైట్ www.scr.indianrailways.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఏ వాళ్ళు అంటే ఏ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే తెలంగాణ ఆల్ డిస్ట్రిక్ట్స్, ఆంధ్రప్రదేశ్ కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఎక్సెప్ట్ మయం, శ్రీకాకుళం, విజయనగరం వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, అలాగే మహారాష్ట్ర వాళ్ళు, అలాగే కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే ట్రైనింగ్ యూనిట్ వచ్చేసరికి మనకు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుందనేది కూడా మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చాడు. సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ విజయవాడలో ఉంటుంది అనమాట. మనకు ఏది అంటే ఎలక్ట్రికల్కి ఇంజనీరింగ్ ఇలా మొత్తం పర్సనల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడ ట్రైనింగ్ ఉంటుంది కూడా మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఇంకపోతే పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు ఏసీ మెకానిక్కి సంబంధించి 251 పోస్టులు, అలాగే కార్పెంటర్కి సంబంధించి 22, అలాగే సిఓపిఏకి సంబంధించి మనకు 181, అలాగే డీజిల్ మెకానిక్కి సంబంధించి 105, ఎలక్ట్రీషియన్కి సంబంధించి 1258 పోస్టులు, అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్కి సంబంధించి 88 పోస్టులు, ఫిట్టర్కి సంబంధించి 539 పోస్టులు. ఇలా టోటల్గా మనకు 2800 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు అస్సలు మిస్ అవ్వద్దు. మన 10th క్లాస్ అంటే ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటారో, 10th ఇంటర్ వాళ్ళైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంట్లో మనకు క్లియర్గా ఇచ్చాడు నోటిఫికేషన్లోనే ఏ పోస్ట్కి ఎన్ని ఖాళీలు అలాంటి డీటెయిల్స్ అన్నీ అనమాట. ఇంకా దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఏ పోస్ట్కైనా సరే మనం మినిమం 10th క్లాసు, దాంతోపాటు ప్లస్ ఐటీఐ అంటే ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నా మీరు 10th క్లాస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు ఐటీఐ దానికి రిలేటెడ్గా మీరు ఐటీఐ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఐటీఐ అంటే ఇప్పుడు ఎలక్ట్రీషియన్కో ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించి, డీజిల్ మెకానిక్ అయితే డీజిల్ మెకానిక్కి సంబంధించి ఐటీఐ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు ఏజ్ లిమిట్, ఎలిజిబిలిటీ కండిషన్స్, క్యాండిడేట్ షుడ్ బీ అట్ లీస్ట్ 15 years ఓల్డ్ అండ్ మస్ట్ నాట్ బీ కంప్లీటెడ్ 24 years అంటే ఎవరైతే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకు గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, సేమ్ గవర్నమెంట్ రూల్ ప్రకారమే. దాంతోపాటు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఫ్రెండ్స్. మనకు 8.2లో మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. అప్లికేషన్ ఫీజ్ 100 రూపీస్
ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఆన్లైన్ పేమెంట్ ఇవన్నీ కలిపి మనకు 100 రూపీస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి నాన్ రీఫండబుల్, అంటే మనకైతే మళ్ళీ రిటర్న్ అయితే పడవు ఫ్రెండ్స్. ఇది గాయస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు ఎక్కడి నుంచి అప్లై చేయాలో అన్ని డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్లోనూ ఉన్నాయన్నమాట. అలాగే అప్లికేషన్ ఫాము ఇలాంటివన్నీ. అలాగే ఒకవేళ మీకు డౌట్ ఉంటే అప్లై చేసే లింక్ కూడా ఈ వీడియో కింద మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది గాయస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, కాంట్రాక్ట్ బేస్ ఇలా డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీకు ఒకటి కాకపోయినా ఒకటైతే ఉపయోగపడవచ్చు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో అప్లోడ్ అయినమ్మంటే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.